ఇక్కడ 2 విషయాల్లో మాట్లాడుకుంటేనండి, చాలా పదవిలో ఉన్నవాళ్ళు లేదా ఒక ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇటువంటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ స్టేటస్ కోరుకుంటారు. చాలా ఎవరన్నా దొరుకుతారేమో ఆళ్ళతో ఇల్లీగల్‌గా సంబంధాలు పెట్టుకునే ఉద్దేశాలు వాళ్ళకే ఉంటాయి. అదే సమయంలో అటువంటి వాళ్ళు ఎవరన్నా దొరికితే మనమేమన్నా ఫేమస్ పావచ్చు కదా అనేసి ఆడవాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఇటువంటి పెద్దోడిని ఏమన్నా పట్టుకుంటే మనకేమన్నా డబ్బులొస్తాయేమో, మనం కొంతకాలంతో ఈడో ఎంజాయ్ చేస్తే మనకు ఫేము, నేము అన్ని రకాలుగా కూడా అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే మనకు డబ్బు కొదవ ఉండదు కదా! మనకు ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉంటది కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా అటువంటి ట్రాప్‌లో పడే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఏంటంటే వాళ్ళ మధ్య టర్మ్స్ సెట్ అవ్వకే ఈ అమ్మాయి ఈ విధంగా ఇల్లీగల్‌గా చేయటం, దాన్ని ఒక రాజకీయంగా వాడుకునేలాగా వైసీపీ వాళ్ళకి ఒక ఆయుధంగా అవ్వటం అనేది నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఇటువంటి విషయంలో అటు ఎమ్మెల్యేలు గాని లేదా వాళ్ళ ట్రాప్ లో పడే ఇటువంటి ఎమ్మెల్యేలు గాని లేదా ఫేమ్ కోసం లేదా డబ్బు కోసం లేదా పరపతి కోసం పడే ఆ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి విషయాలు అల్టిమేట్ గా ఏంటంటే వాడుకొని వదిలేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించి ఉండాలి. అంతేగాని 5 సార్లు అబార్షన్ చేయించుకునే దాకా వచ్చి ఇప్పుడు ఏదో డిమాండ్ చేసి మీ కోరికలు నెరవేర్చుకోవటం, లేకపోతేనేమో వేరే వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళకి ఆ వీడియోలు ఇచ్చి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయటం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.